ఓం నమ శివాయ. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ పంచారామ క్షేత్రమైన శ్రీ చాణక్య కుమారరామ భీమేశ్వర దేవస్థానం నందు రేపు అనగా 13/2/26 సంవత్సరం నుండి 18/2/26 వరకు అనగా 6 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే మేము పూర్తి చేసి ఉన్నాము. ముఖ్యంగా మనకి ముందు గ్రామ సభ జరుగుతుంది. గ్రామ సభ తర్వాత ఆర్డీఓ గారితో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఈ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. పంచారామ క్షేత్రాలు జనం ఎక్కువ మంది వస్తున్నారు, లక్షలాది మంది వస్తున్నారు అని చెప్పేసి ప్రత్యేక సూచనలు చేశారు. అదేవిధంగా ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే రాజప్ప గారు మనకి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా మాకు మా చైర్మన్ కంటే జగదీష్ మోహన్ రావు గారికి అదేవిధంగా బోర్డు మెంబర్ కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగానే మేము గత 10 రోజుల నుంచి కూడా అదే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాం. అదేవిధంగా మనకి ముఖ్యంగా మా ఎండోమెంట్ కమిషనర్ గారు మాకు పదే ఒక సామాన్య భక్తులను కూడా మీరు వీపీలకు ట్రీట్ చేయండి, ఎటువంటి పరిస్థితుల్లో క్యూ లైన్ ఆగకూడదు అనే ఉద్దేశంతో చెప్పారు. అదేవిధంగా మళ్ళీ మనకి ముఖ్యంగా మొన్న కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారంగా విఐపీలకి టైం కేటాయించారు. మహాశివరాత్రి రోజుని 1 గంట నుంచి 3 వరకు కూడా విఐపీలకి కేటాయించడం జరిగింది టైం. కావున విఐపీలు ఎవరైనా ఉంటే దయచేసి ఆ టైంలోనే వచ్చి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తారని కోరుతున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మనకి రేపు 13వ తారీఖు సాయంత్రం కళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా 15వ తారీఖు రాత్రి 1 గంట నుంచి కూడా మనకి దర్శనాలు మొదలవుతాయి. అదేవిధంగా మరుసటి రోజు సోమవారం అత్యంత వైభవంగా సామర్లకోట గాంధీ బొమ్మ సెంటర్ నుండి రథోత్సవం వేలాది సంఖ్యలతోటి వివిధ తాళ మేళాలతోటి అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. కావున దానికి కూడా మీరు అందరూ ఆశకావసంగా కూర్చున్నాం. అదేవిధంగా మనకి 18వ తారీఖు సాయంత్రం వచ్చేటప్పటికి తెప్పోత్సవం, ఈ శివరాత్రికి తెప్పోత్సవం ఈ సంవత్సరం నుండి మనం ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా తదనంతరం పుష్పోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా దయచేసి ఎటువంటి అసౌకర్యం జరగదు. కావున భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాద స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మనకి అనేక మంది దాతలు శివరాత్రి రోజున ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఆర్యవైశ్య సంఘం వారు మనకి ఉదయం తెల్లజాము నుంచి కూడా టిఫిన్లు, అదేవిధంగా సాయంత్రం 4 వరకు కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగిలిన దాతలు కూడా వేరే చోట కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా బిస్కెట్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా మనకి మజ్జిగ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, పాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అందుకోసం ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కావున భక్తులందరూ కూడా సౌకర్యంగా ఉంటుంది కనుక వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. రేపు అనగా 13వ తారీఖు నుంచి కళ్యాణం స్టార్ట్ అవుతుంది. రేపు ఇంచుమించుగా దేవుడు 2 గంటలకు గ్రామాల్లోకి వెళ్ళి ఊరేగింపుకి వచ్చి మధులమ్మ గుడి దగ్గర ఎదురు సన్నాహం పెట్టాం. గుడి నుంచి స్టార్ట్ చేసామండి. అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చి 8:30-9 గంటలకి కళ్యాణం మొదలవుద్దండి. ఇది అత్యంత వైభవంగా జరుగుతుంది. మేళతాళాలతో, మందుగుడి సామాగ్రితో అత్యంత వైభవంగా జరుగుతుందండి. అదేవిధంగా శివరాత్రి నాడు ఫస్ట్ పూజ 12:30కే స్టార్ట్ అవుద్దండి. 12:30 నుంచి కూడా సామాన్య భక్తుడికి దర్శనాలు ఏర్పాటు చేసేలాగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ శివరాత్రి నాడు మెయిన్ సామాన్య భక్తులకి అత్యంత తొందరగా ఎటువంటి అసౌకర్యం లేకుండా దర్శనం అయ్యేలాగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. అదేవిధంగా దాతల సహకారంతో 78,000 వాటర్ ప్యాకెట్లు, బయట దాతల సహకారంతో టిఫిన్లు, భోజనాలు, అందరికి ఇంచుగా 50-60 మందికి భోజనాలు ఏర్పాట్లు దాతల సహకారంతో జరుగుతుందండి. చుట్టుపక్కల గుడి చుట్టుపక్కల అంతానే. తర్వాత రోజు రథోత్సవం ఉంటుందండి. రథోత్సవం మన గ్రామానికి, మన మున్సిపాలిటీకి అతి పెద్ద పండుగ అండి రథోత్సవం. దాన్ని అతి పటిష్టంగా అన్ని ఏర్పాట్లు చేసి అన్ని ఏర్పాట్లు చేసి అతి సవ్యంగా జరిగేలాగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సంవత్సరం రథాన్ని కూడా బ్రేక్ అది చేశారు. లైటింగ్ అన్ని కూడా కొంత డబ్బులు ఎక్కువ, ఫండింగ్ ఎక్కువ చేసి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. మెయిన్ ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్య భక్తుడికి శివరాత్రి నాడు అతి తొందరగా దర్శనం అయ్యేలాగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సంవత్సరం రాజప్ప గారు సహకారంతో గోదావరి కాలం మీద 8 లక్షల బ్యూటిఫికేషన్కి ఇచ్చారండి. అది
ఆ 8 లక్షల బ్యూటిఫికేషన్ కూడా మన పార్కు లైటింగ్ అది కూడా ఇంచుమించుగా 70% శివరాత్రికి అయిపోద్దండి. అది కూడా ఒకసారి మీరు చూడవలసిందిగా కోరుతున్నాం అండి. ఎలా జరుగుతున్నాయని ప్రతిరోజు మనకి ఫోన్ చేసి అడుగుతున్నారండి.